2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అంటే ఆత్మవిమర్శ చేసుకునే దిశగా పార్టీ అడుగులు వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గతంలో జరిగినటువంటి లోపాలేంటి, తప్పిదాలేంటి, ఎందుకు ఇటువంటి ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది అనేటువంటి దాని మీద ఒకసారి రివ్యూ జరుపుకుని దాన్ని రివైజ్ చేసుకుని మరలా చాలా బలంగా ముందుకు వస్తారు, పార్టీని బలోపేతం చేసుకుంటాడని చెప్పి అందరూ భావించారు. బట్ పరిస్థితులు అలా కనిపించట్లా. ఫలితాలు వచ్చి ఇప్పటికి 4 నెలలు అవుతున్నాయి. ఇంకా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు గమనించినట్లయితే అవ్వాతాతలకు ఇచ్చాము, అక్కా చెల్లెమ్మలకి ఇచ్చాము, 2 లక్షల కోట్లు ఇచ్చాను, డబ్బులు పంచాను, మీ మంచి కోసం పనిచేశాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వేశారు, ప్రజలంతా నా వైపే ఉన్నారు, ఎన్నికల్లో ఏదో మాయ జరిగింది, మర్మం జరిగింది, ఇవే మాట్లాడుతున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు, చంద్రబాబు పాపాలు పండుతాయి, హామీలు నెరవేర్చకపోతే ప్రజలు వైసీపీ వైపే చూస్తారు. ఇది ఇప్పటికీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవే. ఈ పరిస్థితులు గమనిస్తే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు పథకాలు అమలు చెయ్యకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి దాని ద్వారా మనకి ఓటింగ్ లబ్ధి చేకూరుద్ది అనేటువంటి ఆలోచనలే తప్ప మన చంద్రబాబు నాయుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాడా లేదా, ప్రజలకు కావాల్సింది ఇస్తున్నాడా లేదా, సంపద సృష్టిస్తానన్నారు సృష్టిస్తున్నారా లేదా, ఏ అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చినాయి, ఇవి ఆలోచించే పరిస్థితుల్లో కనిపించట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే ఈ పథకాల గురించే కాకుండా ఆలోచించాల్సిన అంశాలకి చాలా ఉంటాయి, వాటి గురించి ఆలోచించట్లేదు. పార్టీ ఎందుకు ఇంత ఘోరంగా ఓటమి పాలవ్వాల్సి వచ్చింది, ప్రతి నియోజకవర్గంలో క్రింది స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, జరిగినటువంటి లోపాలు ఎక్కడ జరిగినాయి ఏంటి అనేదాన్ని రివ్యూ చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. సో ఇవి చేసుకుంటే వైసీపీ బాగుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దీనికి తగ్గట్టుగానే జగన్ ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడో అచ్చుగుద్దినట్టు యాజ్ ఇట్ ఈజ్ నిన్న ఒక వ్యక్తి మాట్లాడారు ఒక 2 రోజుల క్రితం. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఎప్పుడైతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని నుంచి మద్దాళగిరి తప్పుకున్నాడో, సో ఈ గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు జిల్లా ఇన్ఛార్జీలుగా, అలాగే జిల్లాకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులుగా అంబటి రాంబాబు అలాగే కొంచెం నియమించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో గతంలో ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం యాజ్ ఇట్ ఈజ్ జగన్ ఏదైతే మాట్లాడతారో జస్ట్ రికార్డ్ చేసి ప్లే చేసినట్లుగా పిన్ టు పిన్ అవే వ్యాఖ్యలు అవే మాటలు అంబటి రాంబాబు మాట్లాడటం, ఇది అంబటి రాంబాబు గారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం, ఇవి ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఎప్పటి నుంచో ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తుకుంటున్నటువంటి అంశం, పార్టీ సగం నాశనం అవడానికి కారణమే సజ్జల రామకృష్ణారెడ్డి. ఏ అంశాన్ని కూడా జగన్ వరకు తీసుకువెళ్లకుండా, అలాగే ఏ శాఖకు సంబంధించినటువంటి అంశమైనా ఆయనే ముందు మీడియా దగ్గరకు వచ్చి సకల శాఖ మంత్రిలా మాట్లాడటం, సో ఇవన్నీ పార్టీకి చేటు చేసినవి అని చెప్పి మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా జగన్మోహన్ రెడ్డి అదే భ్రమలో ఉన్నట్లుగా కనిపిస్తుంది, ఆయన చెప్పినట్టే ఈయన నడుస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే జగన్కి ప్రజలకు మధ్య ఉన్నటువంటి బాండింగ్ తెగిపోతుంది. రోజు రోజుకి జగన్కి కార్యకర్తలకి మధ్య ఉన్నటువంటి బాండింగ్ తెగిపోతుంది. ఇది ఇంకా కొనసాగితే వచ్చే 5 ఏళ్లలో పరిస్థితి ఈ 11 కాదు ఇంతకంటే దారుణమైనటువంటి స్థితికి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కోరుకుంటున్న అంశం ఏంటంటే పార్టీ బాగుపడాలంటే ముందు పార్టీ నుంచి పక్కన పెట్టాల్సినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి, ముందు ఆయన పక్కన పెడితే పార్టీ బాగుపడిద్ది అని చాలా బలంగా కోరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మరి జగన్ ఏం చేస్తాడో చూడాలి.